థెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. థెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. సెప్టెంబర్ 13, 2025న బీఎస్సీ హోమ్ సైన్స్ తృతీయ సంవత్సరం విద్యార్థులు మరియు పీజీ క్లినికల్ న్యూట్రిషన్ విద్యార్థులు వారి హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ ప్రయోగాల కోసమై స్థానిక ఆశ్రమ్ హాస్పిటల్ను సందర్శించారు. అక్కడే ఆరోగ్య నిపుణులతో సంభాషించి ఆసుపత్రి కార్యక్రమాలను గమనించారు. ఆసుపత్రిలోని చైల్డ్ కేర్ సెంటర్ను సందర్శించి పిల్లల కోసం ఉపయోగించే ఆట వస్తువులు మరియు బోధనా పద్ధతులపై అవగాహన పొందారు. ఇది వారికి ఒక స్ఫూర్తిదాయకమైన అనుభవం. సెప్టెంబర్ 15, 2025న కళాశాల తెలుగు హిందీ విభాగం శ్రీ సత్యసాయి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచంలో పరివర్తన రావాలంటే ముందుగా నీలో మార్పు రావాలి, లేదా మార్పు అనేది ముందుగా నీలో మొదలైతే ప్రపంచంలో పరివర్తనకు నాంది కాగలవు అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో నిర్వహించిన ఈ పోటీలలో కళాశాలకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2025 సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో సోషల్ సైన్సెస్ విభాగం వారు విద్యార్థుల కోసం నాయకత్వ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న సుపీరియర్ అండ్ కరెస్పాండెంట్ మదర్ ఎర్నెస్టీన్ ఫెర్నాండెస్ మాట్లాడుతూ, నిజమైన నాయకులు ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాకుండా తమ స్ఫూర్తిదాయకమైన కార్యకలాపాలతో దాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేశారు. I wish the organizers all the very best and a happy stay here and happy experience also for the students coming from the other colleges. I hope when you go back, you will carry happy memories of your stay, 2 days stay in St. Teresa's, and you may want to come back also. So welcome. To the other and doing this over a period of I don't know how many months they do this, but at least I know personally of so many colleges that they are doing this program with, and we ourselves from our college, through our college, every year this many number of students are being trained, and I think there is more than as much as I know, it is more than 2.5 decades of association with them. Every year it has been happening. So ముంబైకి చెందిన ఫ్రీ ఎంటర్ప్రైజెస్ మరియు ఎంఆర్ పాయ్ ఫౌండేషన్కు చెందిన నిపుణులు శ్రీ సచిన్ కామత్ మరియు శ్రీమతి క్లారిసా జతన్నాలు విద్యార్థులకు సమయ నిర్వహణ, లక్ష్య నిర్దేశం, సానుకూల ధోరణి, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. స్థానికంగా వివిధ కళాశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో శిక్షణ పొందారు. సెప్టెంబర్ 17, 2025న రసాయన శాస్త్ర యూజీ మరియు పీజీ విద్యార్థులు శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు కోకో కోలా బాటిలింగ్ యూనిట్లను సందర్శించారు. ఈ పర్యటనలో విద్యార్థులు థమ్స్అప్, స్ప్రైట్, కోకో కోలా, డైట్ కోక్, మాజా, కిన్లే వంటి పానీయాల తయారీని విధానాలను ప్రత్యక్షంగా గమనించారు. ప్రత్యేకంగా బాటిల్ శుద్ధి, నీటి శుద్ధి, సిరప్ తయారీ, నాణ్యతా పరీక్షలు, రోబోటిక్ ప్యాకేజింగ్ మరియు లేజర్ లేబులింగ్ వంటి దశలను పరిశీలించారు. ఈ సందర్శన తరగతి గది ప్రయోగాలకు వాస్తవిక అనుభవాలతో సంధానం చేసింది. సెప్టెంబర్ 18, 2025న కళాశాలలోని విమెన్ సెల్ వారు మొదటి సంవత్సరం విద్యార్థులతో సంభాషణ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా విమెన్ సెల్ విద్యార్థుల జీవితాన్ని ఏ విధంగా సుసంపన్నం చేయగలదు అనే అంశంపై సంభాషణ జరిగింది. అధ్యాపకులు డాక్టర్ ఏ పద్మావతి, శ్రీమతి జి హెప్సిబా బ్యూలా స్వరూపాల నేతృత్వంలో విద్యార్థుల అవగాహన సదస్సులు, ఆత్మరక్షణ విధానాలు, వ్యక్తిత్వ వికాసం మరియు సృజనాత్మకత కార్యక్రమాల వంటి వాటిపై ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు ఇప్పుడు న్యాయ సలహాలు, నాయకత్వ శిబిరాలు, సమాజ సేవ అవసరాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు విమెన్ సెల్ లాంటి ఒక బలమైన వ్యవస్థ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడింది. సెప్టెంబర్ 18, 2025న రసాయన శాస్త్ర విభాగం వారు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సిఏ జ్యోతిర్మయ్ జీవరాశికి రక్షణగా ఉన్న ఓజోన్ పొరను కాపాడుకోవడం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఓజోన్ డే నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, లఘునాటిక, క్విజ్ పోటీలు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కుమారి వాసంతి మరియు కుమారి సిరి ప్రథమ, ద్వితీయ బహుమతులను పొందగా, రమీజా గ్రూప్ మరియు భావన గ్రూపులకు లఘునాటికలో ప్రథమ, ద్వితీయ బహుమతులు, క్విజ్ పోటీలో గాయత్రి, మౌనిక మరియు సమీరా గ్రూపులకు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు లభించాయి. రసాయన శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎం రమ మరియు శ్రీమతి మాధవీలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రేరణ పొందారు. సెప్టెంబర్ 19, 2025న హోమ్ సైన్స్ మరియు జువాలజీ విభాగాలు విజ్ఞానం, సృజన మరియు అవగాహనను మిళితం చేసి ఒక విజ్ఞానదాయకమైన వినోదభరితమైన నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమ్ సైన్స్ అధ్యాపకులు టి ఝాన్సీ లక్ష్మి మార్గదర్శకత్వంలో బిఎస్సి హోమ్ సైన్స్ విద్యార్థులు హోమ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఎడ్యుకేషన్ అనే అంశంపై హోమ్ సైన్స్ ప్రత్యేకత, కాటేజీ స్టే లక్ష్యాలు, బాధ్యతలు మరియు పొందిన జ్ఞానం మొదలైన వాటిని దృశ్య రూపంలో ప్రదర్శించారు. Aishwarya to instruct us about the higher studies in home science. After completing home science degree, you can go for higher studies by doing the masters in home science or by doing the specializations in field like food and nutrition, human development, resource management, extension and education and textiles. డాక్టర్ కెఎస్ వికేఎస్ మాధవీరాణి మార్గదర్శకత్వంలో జంతు శాస్త్ర విద్యార్థులు మానవ అభివృద్ధి జీవితంలో ప్రకృతి ప్రభావం జంతువుల సంభాషణ గురించి ఆసక్తికరమైన ప్రదర్శన నిర్వహించారు. జంతువుల చర్యలు, కదలికలు మరియు సంజ్ఞల ద్వారా వ్యక్తీకరించబడిన సంభాషణ గురించి చర్చించారు. భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత మాట్లాడుతూ పోషకాహారం, వనరుల నిర్వహణ, మానవ అభివృద్ధి, విస్తరణ మొదలైనవి మానవ దైనందిన జీవితంతో అంతర్గత సంబంధాన్ని కలిగి ఉన్నాయన్నారు. సృష్టిలోని సకల జీవరాశులకు ఆధారమైన ధరిత్రిని, ప్రకృతిని సంరక్షించడం మన కర్తవ్యం అని తెలియజేశారు. Spirits make a series of loud crackles and screeches to warn off intruders. Each dolphin has its own unique whistling sound that it uses to identify itself. Producing ants in the form of formic acid to protect themselves from enemies. Cats were the initial prey of pheromones. Here we can observe the fantastic beetle communication. ఈ వారం తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్డి సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ వి పూజిత, బిఎస్సి మ్యాథమెటిక్స్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ పి వినయశ్రీ, బిఎస్సి మ్యాథమెటిక్స్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.